గురువుగారు, సోదరులు అని అనగానే మనకి రామలక్ష్మణులు, రావణ కుంభకర్ణులు, అలాగే వాలి సుగ్రీవులు మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే వీళ్ళే కాకుండా రామాయణంలోని ఈ సోదర బంధంతో ఉన్నటువంటి పాత్రలు ఇంకా ఏమైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి. సోదర పాత్రలు అనగానే మనకు రామలక్ష్మణులు ఆదర్శంగా కనిపిస్తారు. అలాగే కుశలవులు, వాలి సుగ్రీవులు, రావణ కుంభకర్ణులు, జటాయువు సంపాతి, ఇలా అనేకం సోదర సంబంధంతో ఉండే పాత్రలు మనకు కనిపించగా మరి ఒక జంట పాత్రలు కూడా ఉన్నాయి. వారు మాయావి, దుందుభి. మాయావికి వాలితో యుద్ధం ఏర్పడింది. మాయావి మహాపరాక్రమం కలవాడు. వాలి మాయావితో యుద్ధం చేస్తూ అలా ఇరువురు యుద్ధం చేస్తూ 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 ఒకానొక బిలంలోనికి వెళ్ళారు. కొండ గుహ. 1 నెల కాలం గడిచింది. మాయావి తిరిగి రాలేదు, వాలి తిరిగి రాలేదు. దానితో చింతించిన సుగ్రీవుడు ఆ బిలంలోనికి కొంచెం దూరం వెళ్ళి చూడగా బిలంలో నుంచి రక్త ప్రవాహం రావడంతో గమనించి పరుగు పరుగున బయటకు వచ్చి తన అన్న వాలి చనిపోయాడేమో అనే ఆలోచన చేసి ఆ కొండ బిలం అడ్డుగా ఒక పెద్ద శిల రాతిని ఉంచి తాను కిష్కింధ నగరానికి వచ్చేసి అన్న చనిపోయాడు అని ప్రకటించి పట్టాభిషేకం చేసుకున్నాడు. వాలి భార్య తార, తన భార్య రుమ రాజ్యం చేస్తున్నాడు సుగ్రీవుడు. మాయావి సోదరుడు దుందుభి ఒక రాక్షసుడు. ఒక తమ్ముడు ఇలా ప్రవర్తిస్తే సుగ్రీవుడు, మరి ఒక తమ్ముడు దుందుభి తన అన్న మరణించాడు అని తెలుసుకుని యుద్ధానికి వచ్చేశాడు. అప్పటికి వాలి ఆ కొండ బిలం తొలగించి బయటకు వచ్చి సుగ్రీవుడిని ఓడించి కొట్టి తిట్టి రాజ్య నిష్కాసితుడిని చేయగా అతడు ఋష్యముఖ పర్వతం వైపు వచ్చి స్థిరపడ్డాడు. అప్పుడు వచ్చాడు దుందుభి. వాలి మహాపరాక్రమం కలవాడు. రావణుడిని కూడా ఓడించి చంకలో పెట్టుకొని 4 సముద్రాలలో సంధ్యావందనం చేసేంత కాలం తన వద్దనే ఆ రావణాసురుడిని చంకలో ఇరిగించి పెట్టుకున్నటువంటి బలశాలి దుందుభిని ఒక్క ముష్టిఘాతంతో ఓడించి సంహరించి చంపివేసి ఆ శరీరాన్ని తీసుకుని ఇలా విసరి 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 పారవేయగా ఆ దేహం ఈ ఋష్యముఖ పర్వతం మీద వచ్చి పడింది. అతడి శరీరంలోంచి వచ్చి పడిన రక్తపు చుక్కలు చూచినటువంటి ఇక్కడి ఋషులలో మతంగ మహర్షి ఆశ్రమానికి కాస్త ఇబ్బంది కలగగా ఆ మహర్షి ఎవరు ఈ ఘాతకం చేశారో ఈ ప్రాంతాలకు వస్తే అతడి తల 1000 వక్రాలవుతుంది అనే శాపం వాక్యంగా పలకడంతో వాలి ఋషి శాపానికి జడిసి ఇక్కడి రావడానికి భయపడ్డాడు. కనుక నేను ఇక్కడే ఉన్నాను అంటూ సుగ్రీవుడు రాముడికి మాయావి దుందుభి ఆ సోదరుల వృత్తాంతం తెలియజేస్తాడు. తన సోదరుడైన జటాయువును కాపాడడం కోసం అతడి కంటే కూడా పైకి ఎగిరిన ఆ సంపాతి తన రెక్కలు చాచి జటాయువు రెక్కలకు గాయం కలగకుండా చేసి తన రెక్కలు కాల్చుకున్న దృష్టాంతం సోదర బంధం ఎంత బలీయంగా ఉంటుందో, అన్నదమ్ముడు ఎంత ప్రేమగా ఉండాలో, అన్న ఎంత బలంగా తన కుటుంబాన్ని కాపాడుతాడో, తమ్ముడిని చూస్తాడో ఉదాహరణ. రాముడు అన్న, రాముడి పాదుకలను సింహాసనం మీద ఉంచి సేవించి పూజించినటువంటి తమ్ముడు భరతుడు పాదుకా పట్టాభిషేకం. అన్నదమ్ముడు ఎలా ఉండాలో ఇదిగో ఈ వృత్తాంతాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.